కేవలం రేణిగుంటలో మధ్యాహ్నం 2:40 ఈ ట్రైన్ లో జర్నీ చేస్తే రాజమండ్రికి రాత్రి 10 రీచ్ అయిపోతామని అత్యాశతో జనరల్ టికెట్ తీసుకుని మరీ స్లీపర్ లో ట్రావెల్ చేసాం. అప్పుడే తెలిసింది మోసపోయామని. రీసెంట్ గా తిరుమల దర్శనం పూర్తి చేసుకుని రేణిగుంట నుండి రాజమండ్రి రావాలంటే ట్రైన్ టికెట్స్ లేవు. అలా అని జనరల్ లో ట్రావెల్ చేయలేము. అప్పుడే దేవతలాగా ఈ ట్రైన్ కనబడింది. ట్రైన్ నెంబర్ 12836 ఎస్ఎంవిటి బెంగళూరు నుండి హతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పరుగు అంటూ జనరల్ లో ఎక్కబోయి స్లీపర్ లో పడ్డాం. ఇక్కడ మొదలైంది అసలు సినిమా. మొత్తం పలుకుల్లో కేసరి. అలా ఎవరూ లేని స్లీపర్ క్లాస్ అప్పర్ బెర్త్ లో సెట్ అయ్యాం. ఫుల్ మ్యాటర్ ఉన్న ట్రైన్ అండి. ఒక పక్క అక్కడికక్కడే మరమరా మిక్సర్, కీరా సలాడ్లు, నోట్లో పాన్ పరాకులు. బాబోయ్ ఇష్టమైన వాళ్ళని ఊహించుకుంటూ స్లీప్ లోకి వెళ్ళా. ఆ లోపే విజయవాడ వచ్చేసాం. ఇక్కడే స్టార్ట్ అయింది. జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిలోకి ఎక్కితే ఫైన్ కట్టకపోతే ఊరుకుంటారా మరి? వందలాది మందితో విజయవాడ నుండి రాజమండ్రి ప్రయాణం. ఇక నేను ఉండలేనురా బాబోయ్ అని రాజమండ్రి రాగానే బయటకు వచ్చేసా. అమ్మా 12836 ఎస్ఎంవిటి బెంగళూరు నుండి హతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఉంది. ఈ ట్రైన్ వారంలో ప్రతి మంగళవారము, లక్షవారము అందుబాటులో ఉంటుంది ప్రయాణికులకి. అదే ఈ ట్రైన్ మీరు రేణిగుంట నుంచి ప్రయాణం చేయాలనుకుంటే రేణిగుంట నుండి ప్రతి మంగళవారము, లక్షవారం మధ్యాహ్నం 2:40 అందుబాటులో ఉంటుంది రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి హతియా వరకు ఈ ట్రైన్ 1884 కిలోమీటర్లు. ఈ ట్రైన్ లో మనం 34 గంటలు జర్నీ చేయాల్సి ఉంటుంది. టోటల్ గా ఈ ట్రైన్ 25 స్టేషన్ లో ఆగుతూ వెళ్తుంది. మీరు ఇలాంటి పలుకుల్లో కేసరి ట్రైన్స్ లో ట్రావెల్ చేశారో లేదో కామెంట్ చేసేయండి.